పకోడీ కోసం నేను 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సాల్టు, తర్వాత వంట సోడా కొద్దిగా, తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా వామ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని కొద్దిగా ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కాల్చుకుంటే ఈ విధంగా కలుపుకుంటూ కాల్చుకుంటే రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా ఉండే పకోడీలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై